నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక మంచి రుచికరమైన కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈరోజైతే కాంబినేషన్ ఫుడ్లో రాయలసీమ స్పెషల్ ఎండుమిరపకాయల పప్పు అండి. అదే అండి మెంతిపప్పు అని కూడా అంటాము. అలాగే పల్లి కాకరకాయ వేపుడు, తర్వాత వేడి మిరియాల చారు. ఈ విధంగా వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం పాపడ్స్ కానీ ఉప్పు మిరపకాయలు కానీ నంచుకొని ఇలా రసమన్నంతో తిని చివరగా పెరుగన్నంతో కొద్దిగా ఊరగాయ పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఎండుమిరపకాయల పప్పు కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే ఒక అర టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఈ పప్పులో మనం కొంచెం ధనియాలు మెంతులు ఎక్కువగా వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలను లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసి, అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఈ మెంతుపప్పులో మనం కొద్దిగా ధనియాలు, మెంతులు, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలను ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 8 ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలండి. ఈ విధంగా మనం డైరెక్ట్గా వేయకుండా ఈ పప్పులో ఇలా తుంచి వేసామంటే ఆ విత్తనాలు కూడా వేగి పప్పు అనేది కమ్మగా ఉంటుందండి. ఇంకా హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఈ ఎండుమిరపకాయల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు పప్పు వేసేటప్పుడు కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ పప్పుకైతే నేను కందిపప్పుని కడగనండి, అలాగే డైరెక్ట్గా వేసేస్తాను. మీకు కావాలంటే ఒకసారి కడిగి కూడా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ కందిపప్పుని మంచి దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ టైం మనం ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసినప్పుడు ఎండుమిరపకాయలు వేయకూడదండి. అవి వేగిన తర్వాత మళ్ళీ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసామంటే ఒకటి వేగుతుంది, ఒకటి వేగదండి. ఇప్పుడు కందిపప్పు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసానండి. జస్ట్ అలా లైట్గా కలిపిన తర్వాత ఇందులో 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. మనకు ఈ కందిపప్పు అదంతా వేగిన తర్వాత చివరగా టమాటో వేసి జస్ట్ లైట్గా 1 నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. టమాటో ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం టమాటోలు వేసాము. కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజులో ఉన్న గ్లాస్ నీళ్లు వేసానండి. మామూలుగా ఈ పప్పు గట్టిగాను బాగుంటుంది, కొద్దిగా పలుచుగాను బాగుంటుందండి. నేనైతే మీడియంగా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసేసానండి. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసి కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ రావాలండి. ఎందుకంటే మనం చింతపండు, ఉప్పు కూడా వేసేసాం కాబట్టి. ఇంకా అది తీసి ఇంకొక పొయ్యి పైన పెట్టేశానండి. ఇంకా మిరియాల చారు కోసం నేను చిన్న నిమ్మకాయ చింతపండుని తీసేసుకొని దాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసేసానండి. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసుల నీళ్లు వేసేసాను. ఇంకా ఇందులో ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి మనకు ఆ చింతపండు నానిపోతుందండి. ఈ లోపల ఇక్కడ కాకరకాయ వేపుడు కోసం నేను ఒక అర కేజీ కాకరకాయలు తీసేసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగేశాను, పైన చెక్కు తీయలేదండి. చూడండి ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసానండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసానండి. అంటే కాకరకాయ వేపుని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజైతే కొద్దిగా పల్లీలు కూడా వేసి చేస్తున్నానండి. ఇంకా ఆ పల్లీలని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ హై ఫ్లేమ్ పెట్టకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా అవి తీసి పక్కన పెట్టేశానండి. ఇంకా ఇదే నూనెలో ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అండి, వాటిని ఒక 2 సార్లుగా ఫ్రై చేసేసుకొని మళ్ళీ వేపుడు చేస్తానండి. మామూలుగా మనకు కాకరకాయ వేపుడు చేయడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి. సో అందుకని నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి. అవి వేగే లోపల ఇక్కడ మిరియాల చారు కోసం ఒక మిక్సీ జార్ తీసేసుకున్నానండి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ ధనియాలు వేశాను. కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మెయిన్ అండి వెల్లుల్లి రెబ్బలండి రసానికి ఒక 12
వెల్లుల్లి రెబ్బను లైట్గా పొట్టు తీసి కొద్దిగా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజులో ఉన్న టమాటోలు, కొద్దిగా కరివేపాకు వేసి జస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టేశానండి. చూడండి, ఈ లోపల ఈ కాకరకాయ ముక్కలు వేగిపోయాయి అన్నమాట. ఇంకా అదే నూనెలో ఆ మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా వేగే లోపల ఇంకా ఈ చింతపండు కూడా నానిపోయిందండి. ఇప్పుడు ఈ చింతపండుని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా కొద్దిగా నీళ్లు వేసి మనం రసానికి సరిపడా పులుపు చూసుకొని వేసుకోవాలండి. ఇంకా ఆ మిక్సీ పట్టిన టమాటో కరివేపాకు ఉంది కదా, అది వేసాను. అలాగే ఆ జీలకర్ర మిరియాల పొడి కొద్దిగా వేసానండి. మళ్ళీ పోపులో ఫ్రై చేస్తాను. ఇంకా అది కూడా వేసి కలిపేశాను. ఇంకా చింతపండు పిప్పిలో కొద్దిగా నీళ్లు వేసి అందులో వేసానండి. ఇప్పుడు ఈ రసానికి పోపు చేసేద్దాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, 1/4 టీ స్పూన్ మెంతులు వేశానండి. అవి వేగిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు తుంచి వేశాను. అవి కూడా వేగిన తర్వాత చివరగా కొద్దిగా పచ్చికరివేపాకు వేశానండి. అది కూడా లైట్గా వేగిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్న ఈ జీలకర్ర మిరియాలు ఉంది కదా, ఆ పొడి వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచి హై ఫ్లేమ్ పెట్టకూడదండి, మరీ మాడిపోతే బాగుండదు. తర్వాత నూనె కూడా ఎక్కువ అవసరం లేదండి. వేగిన తర్వాత కొద్దిగా 1/4 టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసానండి. జస్ట్ అలా కలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఈ తయారు చేసి పెట్టుకున్నాం కదా అండి, ఆ రసంని ఇందులో వేసేసుకోవాలి. బాగుంటుందండి మిరియాల చారు. ఈ క్లైమేట్కి కొంచెం జలుబు, దగ్గు, జ్వరం అలా ఉన్నవాళ్ళు ఈ విధంగా మంచి రుచికరమైన మిరియాల చారు చేసుకొని తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఇంకా ఈ ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇదంతా ఉంది కదా అండి, కొద్దిగా లైట్గా మ్యాష్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా నేను పులుపుకు సరిపడా నీళ్లు వేసేసాను. తర్వాత ఇంకొద్దిగా రాళ్ళుప్పు అవసరమైందండి, అది కూడా వేసాను. జస్ట్ ఒకసారి కలిపేసేసాను. కొద్దిగా కొత్తిమీర కూడా చాప్ చేసి వేసేసానండి. ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో బుడగలు మాత్రం రావాలండి. ఈ రసం తెల్లకూడదు. తర్వాత ఈ లోపల ఈ పప్పు కూడా విజిల్స్ వచ్చాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. చూడండి, పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. పప్పు కూడా మరీ మెత్తగా పిసురుగా ఉడికిన టేస్ట్ బాగుండదండి. ఆల్రెడీ ఇందులో నేను చింతపండు, ఉప్పు కూడా వేసేసాను కాబట్టి ఇంకా మనకు కరెక్ట్గా ఉడికిపోయిందండి. జస్ట్ ఒకసారి అలా స్టవ్ వెలిగించుకొని వేడి పెట్టేశానండి. ఎందుకంటే పప్పు కొద్దిగా చల్లారిపోతే కరెక్ట్గా మెదగదు కాబట్టి జస్ట్ వేడైన తర్వాత ఇంకా పప్పు గుత్తి తీసేసుకొని ఆ ఎండుమిరపకాయలు, చింతపండు అదంతా కూడా మ్యాష్ చేసేసానండి. ఇప్పుడు మనకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసాను. అంతే అండి, రాయలసీమ స్పెషల్ మంచి రుచికరమైన మెంతిపప్పు కూడా రెడీ అయిపోయింది. మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఈ లోపల చూడండి, ఈ మిరియాల చారు కూడా ఈ విధంగా మనం బుడగలు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ చారుని నేను తెల్లనివ్వనండి. అలసందుల రసం, ఉలవల రసం అలాంటివైతే, పప్పు చారు అలాంటివైతే కొంచెం తెల్లబెడతానండి. జస్ట్ బుడగలు వస్తేనే మనకు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, మిరియాల చారు కూడా రెడీ అయిపోయింది. ఈ లోపల చూడండి, ఈ కాకరకాయ ముక్కలు కూడా రెండోసారి వేసినవి వేగిపోయాయి. తీసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. తర్వాత ఇంకా పోపు దినుసులండి, మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ ఒక 1/4 టీ స్పూన్ చొప్పున వేసానండి. జీలకర్ర అవన్నీ వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను. అవి కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసానండి. జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ కాకరకాయలతో పాటు కొద్దిగా వేగుతాయండి, ముందే ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కలు వేసాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాను. మళ్ళీ చివరగా కూడా కారం పొడి వేసిన తర్వాత ఇంకొద్దిగా వేస్తానండి. ఇంకా ఈ ఉల్లిపాయలతో పాటు ఇంకొక 2 నిమిషాలు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా డీప్ ఫ్రై చేసుకొని కూడా మనం కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చండి, కానీ ఆ ఆయిల్ మళ్ళీ మనకు వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 సార్లు ఫ్రై చేసుకొని వేపుడు చేసుకుంటే మనం తక్కువ నూనెతో క్విక్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలను లైట్గా పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి వేసి జస్ట్ ఆ వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు వేసానండి.
తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న పప్పుల పొడి అండి. పుట్నాల పొడి అంటాం కదా, కొబ్బరి చట్నీలో వేస్తాం, ఆ పప్పుల పొడి అండి. కొద్దిగా కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని ఇంకొద్దిగా సాల్ట్ వేసానండి. మనం ఈ కారము ఈ పొడి అంతా వేసాం కాబట్టి సరిపోదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసానండి. జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, కాకరకాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది. కొద్దిగా పల్లీలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి, ఈరోజైతే నేను చేసిన మెంతిపప్పు రాయలసీమ స్పెషల్, అలాగే కాకరకాయ వేపుడు అండి. కొద్దిగా పల్లీలు వేసి నేను ఈ విధంగా చేసేసానండి. తర్వాత వేడి వేడి మిరియాల చారు, తరువాత ఇంకా పప్పు రసం ఇలా వేపుడు చేసినప్పుడు నేను కొద్దిగా పాపడ్స్ అలాగే ఉప్పు మిరపకాయలు కూడా వేయించి పెట్టేశానండి. ఈ లోపల వేడి వేడి అన్నం కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. తర్వాత ఇంకా ఈ పప్పులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక ప్లేట్ పెట్టేశానండి. ఇప్పుడు చేసిన వంటల్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను. ముందుగా కాకరకాయ వేపుడిని వేస్తున్నానండి. ఇక్కడ ఈ పప్పుకి కాంబినేషన్గా నేను ఈరోజైతే కాకరకాయ వేపుడు చేశాను కదా అండి. మీరు అరటికాయ కానీ, తర్వాత ఆలు కానీ, చిక్కుడుకాయ, బీన్స్ ఏ వేపుడైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఇంకొక కప్పు పెట్టి ఆ మెంతిపప్పుని వేసేసాను. తర్వాత ఇంకొక కప్పు పెట్టి మిరియాల చారు కూడా వేసేసానండి. ఇప్పుడు వేడి వేడి అన్నంని వేస్తున్నాను. తర్వాత చెప్పాను కదా అండి, ఈ పప్పులో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే ఇష్టపడే వాళ్ళు కొద్దిగా పాపడ్స్ అలాగే ఉప్పు మిరపకాయలు కూడా ఫ్రై చేసి పెట్టానండి. తర్వాత పెరుగు, కొద్దిగా ఊరగాయ అండి, మామిడికాయ ఊరగాయ వేస్తున్నాను. అంతే అండి, చూసారు కదా ఈరోజు కాంబినేషన్ ఫుడ్లో నేను చేసిన రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు కాకరకాయ వేపుడు. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా ఇష్టపడే వాళ్ళు కొంచెం అప్పడం కానీ ఇలా ఉప్పు మిరపకాయలు వేయించుకొని తింటే బాగుంటుందండి. చివరగా కొద్దిగా వేడి వేడి మిరియాల చారు, చివరగా కొద్దిగా పెరుగు వేసుకొని ఈ విధంగా ఏదైనా పికిల్తో నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.